టీడీపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తలనొప్పిగా మారారా? క్యాడర్నే కాక సీనియర్ నాయకులను సైతం కేర్ చేయడం లేదా? సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలపై రివర్స్ అటాక్ చేస్తున్నారా? ప్రవర్తన, మాట తీరుతో పార్టీకి నష్టం రానుందా? ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఆ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సీనియర్లు ఫిర్యాదు చేశారా? ఆ ఎమ్మెల్యేపై టీడీపీ అధిష్టానం రియాక్షన్ ఏంటి? చంద్రబాబు హెచ్చరికలతోనైనా ఆ ఎమ్మెల్యే తీరు మారనుందా? ఒడిశా రాష్ట్రానికి ఆనుకుని ఉండే శ్రీకాకుళం జిల్లాలో ఆఖరు నియోజకవర్గం పాతపట్నం. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మామిడి గోవిందరావు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముద్దుగా ఆయనను ఎంజీఆర్ అని పిలుస్తారు. నియోజకవర్గంలో సీనియర్లను కాదని టికెట్ సాధించారు. పార్టీ అండతో ఘన విజయం సాధించారు. గెలిచింది మొదలు నియోజకవర్గంలో సీనియర్లను పక్కన పెట్టేశారట. అక్కడికి ఆగక నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలకు సైతం తెరలేపారట. కార్యకర్తలకు కనీస విలువ ఇవ్వటం లేదట. ఇంకా చెప్పాలంటే నియోజకవర్గంలోనే నేనే రాజు నేనే మంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నారట. దీంతో ఇలాంటి నేతల తీరు ఇప్పుడు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందంటున్నారు. చివరికి ఆ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి సర్వే, ఇంటెలిజెన్స్ రిపోర్టులను తెప్పించుకున్నారట. మరోసారి ఇలాగే వ్యవహరిస్తే చర్యలు తప్పవన్న వార్నింగ్ ఇచ్చారనే టాక్. రెండు 2024 ఎన్నికల్లో ఎన్డీఏతో జతకట్టిన టీడీపీ సీనియర్లను కాదని చాలా మంది కొత్త వారికి టికెట్లు కేటాయించింది. కొత్త ముఖాల గెలుపు బాధ్యతలను సీనియర్ల భుజాలపై పెట్టారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. అదే సమయంలో పార్టీ అధినేత నిర్ణయం మేరకు సీట్లు త్యాగం చేసిన వారికి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదన్న వాదన లేకపోలేదు. ఇదే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అలుసుగా మారిందట. దీంతో నియోజకవర్గంలో రెచ్చిపోతున్నారన్న చర్చ జోరందుకుంది. సీనియర్లను ఏమాత్రం లెక్క చేయటం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరికి కార్యకర్తలను కూడా పట్టించుకోవటం లేదట. ఈ విషయం తెలుసుకున్న అధినేత చంద్రబాబు ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారని టాక్. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పుడు ఇదే విషయంపై సీరియస్ గా ఉన్నారట. రెండు రోజుల క్రితం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నేతలతో పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని సమాచారం. అధికారులతో దురుసుగా ప్రవర్తించడం ఏంటని, మీడియా వాళ్లకు సరిగ్గా రెస్పాండ్ కారని, ఎవరైనా కలవడానికొస్తే గంటల కొద్దీ వెయిట్ చేయాలా అంటూ నిలదీశారట. సమస్య చెప్పుకునేందుకు వస్తే సానుకూలంగా స్పందించాల్సింది పోయి తిరిగి ఇష్టమొచ్చినట్లు మందలించి పంపడమేంటని ప్రశ్నించారట. అలాగే మొదటిసారి ఎన్నికైన శ్రీకాకుళం, పాతపట్నం ఎమ్మెల్యేల తీరును తీవ్రంగా తప్పుపట్టారన్న వార్తలొస్తున్నాయి. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారట. ముఖ్యంగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారని టాక్. కార్యకర్తలను పట్టించుకోకుండా సొంత వ్యాపారాలు చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారట. వ్యాపారాలు ముఖ్యమైతే ప్రజాసేవలోకి ఎందుకు వచ్చారని నిలదీశారట. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం. పార్టీకి ఇబ్బంది కలిగేలా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదన్నారట. మరోవైపు సీనియర్ కలమటకు ఇప్పటి వరకు ఎలాంటి నామినేటెడ్ పదవి రాకపోవడంతో ఆయన వర్గం నేతలపై మామిడి గోవిందరావు సెటైర్లు వేస్తున్నారట. మీ నాయకుడికే దిక్కులేదు, ఇక మీ పరిస్థితి ఏంటి అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారట. నియోజకవర్గంలో తన మాటే ఫైనల్ అని, తన మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసా అని కూడా వార్నింగ్ ఇస్తున్నారట ఎంజీఆర్. ఈ విషయాలన్నీ మంత్రి నారా లోకేష్ వరకు చేరాయట. దీంతో మామిడి గోవిందరావు తీరుపై లోకేష్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఉంటే ఉండు, పోతే పో అని వార్నింగ్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ఇంతకీ చంద్రబాబు వార్నింగ్తోనైనా ఎంజీఆర్ వైఖరిలో మార్పు ఉంటుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.